రండి తీసుకుందాం రండి. మీ దగ్గర చిన్న పాటల పుస్తకం ఉందా? అప్పటి రండి. ముందు పెద్ద పాటల పుస్తకంలో, కొత్త పాటల పుస్తకంలో 104, పాత పాటల పుస్తకం 102. అది ఇచ్చాడు, కలర్తో కవర్ ఇచ్చాడు. నా ప్రాణ పూరా యేసు రాజా అర్పింతునురా హృదయార్పణ విరిగి నలిగిన ఆత్మతో హృదయార్పణ ఆరాధనతో సత్యముగా అరిగి నలిగిన ఆత్మతో
రక్షణను నా పేదలు ప్రకటించును కృతజ్ఞతతో స్తోత్రం నీ ప్రేమను నే వివరిస్తును నీ మోసకం కృతజ్ఞతతో స్తోత్రం నీ ప్రేమను నే వివరిస్తును నీ మోసకం నా ప్రాణ ప్రియుడా యేసులగా అర్పించుమురా హృదయార్పణ వాగ్దానములు నాలో నెరవేరు నీ బోధించే దాకించేతివి వాగ్దానములు నాలో నెరవేరు నీ బోధించే దాకించేతివి పాడేదను ప్రహర్షింతును హల్లెలూయా 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 పాడేదను ప్రహర్షింతును హల్లెలూయా 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 నా ప్రాణ ప్రియుడా యేసురాజా అర్పించుమురా హృదయార్పణ నలిగిన ఆత్మతోను హృదయములాక ఆరాధనతో సత్యముగా నలిగిన ఆత్మతోను హృదయములాక ఆరాధనతో సత్యముగా నా ప్రాణ ప్రియుడా యేసురాజా అర్పించుమురా హృదయార్పణ సువార్త పాఠ పుస్తకాల్లో 60వ పాట. ముక్తినిచ్చే యేసునామం శాంతినిచ్చే యేసునామం. చెప్పు. దేశమ్మ చెప్పు. ఉన్నా? పాట సంఖ్య 60 పాట స్వార్థ పాటల పుస్తకం నుంచి ముక్తినిచ్చే యేసునామం శాంతినిచ్చే యేసునామం. ముక్తినిచ్చే యేసునామం శాంతినిచ్చే యేసునామం ముక్తినిచ్చే యేసునామం శాంతినిచ్చే యేసునామం యేసు నీవే దయాసాగరం యేసు నీవే దయాసాగరం యేసే మహదాత యేసే మహదాత యేసే మహదాత యేసే మహదాత ముక్తినిచ్చే యేసునామం శాంతినిచ్చే యేసునామం ముక్తినిచ్చే యేసునామం శాంతినిచ్చే యేసునామం భూమిపై నీవు జన్మించినావు భూమిపై నీవు జన్మించినావు సిలువపై మరణించావు
36 తిరుపతి పుస్తకం కూర్చున్నాం మనం. కార్డ్ సంఖ్య 374 శివుని పాటల పుస్తకంలో నుంచి ఎవరో తెలుసా యేసయ్య. పాత పాటల పుస్తకంలో 371. పాట సంఖ్య 374, పాత పాటల పుస్తకం అయితే 371. సువార్తల పాటల పుస్తకంలో 36. ఎవరు తెలుసా యేసయ్యా, చెబుతా నేడు వినవయ్యా. కడతెరి పెట్టక పడపడి వచ్చి రక్షణ పొందయ్యా, రక్షణ పొందయ్యా. దేవాది దేవుడు యేసయ్యా, మానవ జన్మకు వచ్చాడయ్యా. దేవాది దేవుడు యేసయ్యా, మానవ జన్మకు వచ్చాడయ్యా. మరణించాడు మరిలేచాడు నీ నా పాపడి పోషణకే. మరణించాడు మరిలేచాడు నీ నా పాపడి పోషణకే. ఎవరో తెలుసా యేసయ్యా, చెబుతా నేడు వినవయ్యా. కడతెరి పెట్టక త్వరపడి వచ్చి రక్షణ పొందయ్యా, రక్షణ పొందయ్యా. ధనవంతుడై ఉంది యేసయ్యా, దరిద్రుడై ఇలా పుట్టాడయ్యా. ధనవంతుడై ఉంది యేసయ్యా, దరిద్రుడై ఇలా పుట్టాడయ్యా. రూపురేఖలు కోల్పోయాడు నీ నా పాప విమోచనకే. రూపురేఖలు కోల్పోయాడు నీ నా పాప విమోచనకే. ఎవరు తెలుసా యేసయ్యా, చెబుతా నేడు వినవయ్యా. కడతెరి పెట్టక త్వరపడి వచ్చి రక్షణ పొందయ్యా,
యేసు లేని పాత్రలు పాత పుస్తకం ఉంటే 367. యేసులేనితో పాపిక చేయలేదు, యేసులేనితో పాపిక చేయలేదు. లోకములాలకు దినములనగనే, లోకములాలకు దినములనగనే, నికరము కాదెవరికిని. లోకములాలకు దినములనగనే, నికరము కాదెవరికిని. దారిని తప్పి తిరిగెదవేళ, దారిని తప్పి తిరిగెదవేళ, తిరిగి వాని గురిని అడగి లోకములవలెదవు. యేసులేనితో పాపిక చేయలేదు, యేసులేనితో పాపిక చేయలేదు. కూర్చుకొంటివి పాపములలో, కాలము వ్యాజాంబాయే. కూర్చుకొంటివి పాపములలో, కాలము వ్యాజాంబాయే. ప్రభువు నీవు మరచిపోతివి, ప్రభువును నీవు మరచిపోతివి. పాడైపోయే నీ
భలే భలే మాట బంగారు మాట బైబిల్లో మాట యేసు మాట భలే భలే మాట బంగారు మాట బైబిల్లో మాట యేసు మాట నా జీవితాన మరువాని మాట యేసు మాట నా జీవితాన మరువాని మాట యేసు మాట భలే భలే మాట బంగారు మాట బైబిల్లో మాట యేసు మాట భలే భలే మాట బంగారు మాట బైబిల్లో మాట యేసు మాట జర్నీ వస్తే కదా జర్నీ ఈ సమయంలో మాట్లాడమాకండి. మార్తమ్మ మాట్లాడద్దు, మౌనం కూర్చోవాలా. ఈ సమయంలో ఔషధ గ్రంథం బైబిల్లో నుండి యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనము అందరం కూడా కలిసి చదువుకుందాం. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనము అందరం కూడా కలిసి చదువుకుందాం. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు ప్రేమింపబడెను, ఆయన భుజం మీద రాజ్యభారం ఉండెను, ఆశ్చర్యకరుడు మొన్న చేపల మార్కెట్కి వెళ్ళాం, చేపలు వద్దామని. అప్పుడే కొల్లూరు నుంచి పట్టుకొచ్చారు ఒక గంప. పట్టుకొస్తే దాంట్లో అన్ని రకాల చేపలు ఉన్నాయి. దీంట్లో ఏ చేపలు కావాలి మీకు అంటున్నాను. పెద్ద పరుగులు, జల్లులు, మట్ట గిడసలు, ఇసుదొందులు అన్నీ ఉన్నాయి. ఏ చేప ఇమ్మంటారని అన్నాడు. ఏం చెప్తాం అన్నీ ఉంటే అట్లా ఉండకూడదు. చేపలు గంప మాదిరిగా అవసరం చదువుకుందాం. స్పష్టముగా, నిదానముగా, బిగ్గరగా చదువుకుందాం. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజ్యభారం ఉండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. నేను చెప్తున్న మాట వెంబడి చెప్పండి. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, బలవంతుడైన దేవుడు అని అతనికి పేరు పెట్టబడును. సహాయం కొరకు ప్రార్థనలో ప్రవేశ చూద్దాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఇప్పటివరకు పాటల ద్వారా మీ నామమును మీరు మహిమపరుచుకున్నందుకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుండి కొన్ని వాక్య భాగంలో చదువుతూ ఉండగా తండ్రి సహాయం చేయండి. వాక్యం మీది, మీ ప్రజలం కనుక మీరే మీ వాక్యం ద్వారా కూడి వచ్చిన మాతోనూ, శబ్దాంతరము ద్వారా మీ మాటలు ఆలకిస్తున్న ప్రజలతోనూ మీరే మాట్లాడుతున్నామని ప్రార్థిస్తూ ఉన్నాం. తండ్రి, అయోగ్య దాసుడను, అల్పుడను, ఎన్నిక లేని వాడను,
దయతో అంగీకరించండి. కేవలము మీ నోటు ఊరుగా ఉంచమని ప్రార్థిస్తూ ఉన్నాం. కరెంటును, శబ్దయంత్రమును, ప్రత్యేకించి చిన్నబిడలను మీ స్వాధీనం అందించుకున్నామని ప్రార్థిస్తూ సహాయం కొరకు మీ వైపు చూస్తూ మా కొరకై త్వరగా రానై ఉన్నాం. యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం మా తండ్రి. ఆమేన్. మనము శనివారం నుండి ఈ వచనాన్ని ధ్యానం చేస్తూ ఉన్నాం. ఎలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకములో మనుష్య కుమారునిగా మానవునిగా జన్మించడానికి పూర్వం ఇంచుమించుగా 650 సంవత్సరాలకు పూర్వము ప్రవక్త అయినటువంటి యెషయా ఈ పుస్తకం రాసినాడు. ఈ యెషయా గ్రంథములో యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జన్మమును గురించి, ఆయన శిలువ బలియాగమును గురించి చాలా స్పష్టముగా వ్రాయబడి ఉంది. ఆయన యేసుక్రీస్తు ప్రభువారు జన్మించడానికి ఇంచుమించుగా 650 సంవత్సరాల కన్నా పూర్వమే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జన్మం గురించి రాస్తూ ఇక్కడ రాయబడిన మాట చదవండి. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజ్యభారం ఉండెను, బలవంతుడైన దేవుడు అని అతనికి పేరు పెట్టబడును. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారికి అనగా మనకు కుమారుడు, మనకు శిశువు, యేసుక్రీస్తు ప్రభువారి గురించి సంబోధించబడినటువంటి మాటలు. ఈ మాటలు చెబుతూ ఆయనకి ఇక్కడ 5 రకములైనటువంటి పేర్లతో సంబోధించినాడు. 5 రకాలైనటువంటి పేర్లు ఆయనకు పెట్టబడును అని రాసినాడు. అందులో మొట్టమొదటి పేరు ఏమిటి? దెందులూరులో హేమలతక్క వాళ్ళ గృహంలో మనం దాన్ని ధ్యానం చేస్తున్నాం. ఏంటి ఆయన పేరు? ఆశ్చర్యకరుడు. రెండో పేరు ఏమిటి? ఆలోచనకర్త. రాత్రి కోవలి గ్రామంలో సోదరి ప్రిస్కిలక్క వాళ్ళ గృహంలో ఈ వాక్యాన్ని మనము ధ్యానం చేస్తూ వచ్చినాం. మూడో పేరు ఏమిటి? బలవంతుడైనటువంటి దేవుడు. ఆయనకి పెట్టబడినటువంటి మూడో పేరు ఏమిటంటే బలవంతుడైనటువంటి దేవుడు. ఈ బలవంతుడైనటువంటి దేవుడు తన యొక్క బలాధిక్యము చేత మన జీవితములలో జరిగించేటువంటి కార్యములు ఏమిటి? కొన్ని తలంపులు చూద్దాం. ఇది కేవలము రక్షించబడిన వారికి, విశ్వాసులకు మాత్రమే కాదు, అందరికి కూడా ఈ సంగతిని గ్రహించాలి. అందరికి కూడా ఈ సంగతిని ఆలోచన చేయాలి. ఏమిటి? ఈ బలవంతుడైనటువంటి దేవుడు అని పేరు పెట్టబడినటువంటి యేసుక్రీస్తు ప్రభు సర్వలోక మానవాళి యొక్క విషయంలో ఆయన చేసినటువంటి కార్యం ఏమిటి? ఆయన చేస్తూ ఉన్నటువంటి కార్యం ఏమిటి? కొన్ని తలంపులు చూద్దాం. చూడండి, మొదటగా ఈ బలవంతుడైనటువంటి దేవుడు ఈ లోకములో సమస్త మానవాళి యొక్క విషయంలో ఆయన జరిగించేటువంటి కార్యం ఏమై ఉన్నదో జరిగించినటువంటి కార్యం చూద్దామండి. ఇర్మియా గ్రంథము 32వ అధ్యాయము 17వ వచనము. యెహోవా ప్రభువా సైన్యములకు అధిపతియగు యెహోవా అని పేరు వహించువాడా, శూరుడా, మహాదేవ, నీ అధిక బలము చేతను చాచిన బాహువు చేతను భూమి ఆకాశములను సృజించితివి. నీ అధిక బలము చేత చాచిన బాహువు చేత భూమి ఆకాశములను సృజించితివి. ఈ బలవంతుడైనటువంటి దేవుడు మొట్టమొదటి ఏమైనాడంట? సృష్టికర్త అయిన దేవుడుగా ఉంటూ ఉన్నాడు. భూమి ఆకాశములను మాత్రమే కాదు. చూడండి, ఇదే పుస్తకంలో 51వ అధ్యాయము 15వ వచనము. ఇర్మియా గ్రంథంలోనే 51వ అధ్యాయము 15వ వచనము.
నా జీవము తోడని నా జీవము తోడని సైన్యములకు అధిపతికి సైన్యములకు అధిపతి యెహోవా ప్రమాణం చేయుచున్నాడు. ప్రమాణము చేయుచున్నాడు. తన బలము చేత ఆయన తన బలము చేత భూమిని సృష్టించెను. ఆయన తన బలము చేత భూమిని సృష్టించెను. అనగా ఈ బలవంతుడైనటువంటి దేవుడు చేసినటువంటి మొట్టమొదటి కార్యం ఏంటంటే తన యొక్క బలము చేత ఆయన సమస్తమును సృష్టించినాడు. ఆయన యొక్క బలము చేత సమస్తమును సృష్టించిన వాడుగా ఉంటున్నాడు. మనం చదువుతాం కదా, ఆదికాండము 1వ అధ్యాయము 1వ వచనం ఏం రాయబడి ఉంది? ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. చీకటి అగాధ జలముల పైన కమ్మి ఉండెను. దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను. దేవుడు వెలుగును చీకటిని వేరుపరచెను. చూడగా ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. భూమి ఆకాశములను సృజించినటువంటి దేవుడు ఎలా ఉన్నాయంటే భూమి ఆకాశములు అగాధ జలము చేత నింపబడి నిరాకారముగా ఉన్నాయి. అలాగా నిరాకారముగా ఉన్నటువంటి భూమిని ఆయన వెలుగుతో నింపినాడు. ఎలా నింపినాడు? వెలుగుతో నింపినాడు. మొట్టమొదటిగా ఏం కలిగేసినట్టు భూమి మీద దేవుడు ఏం కలిగేసినాడు? చదవడం అవసరం కూడా వచ్చినాం. దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను. దేవుడు వెలుగును చీకటిని వెలుగును కలిగించడానికి పూర్వము ఈ యొక్క యావత్తు కూడా దేని చేత నింపడి ఉంది? చీకటి అగాధ జలము చేత చీకటి చేత నింపబడినదిగా ఉంటుంది. మొట్టమొదటిగా దేవుడు వెలుగును కలుగజేస్తున్నాడు. వెలుగును మాత్రమే కాదు, ఈ భూమి మీద ఉన్నటువంటి సమస్త సృష్టిని కలుగజేస్తున్నాడు. ఎన్ని రోజులు గ్రంథంలో రాయబడిన ప్రకారముగా 6 రోజులు రాయబడి ఉంది. కానీ అంటే ఈ గ్రంథము ఆయన జరిగించినటువంటి అన్ని రోజుల గురించి రాయాలంటే ఏం సరిపోదంట? ఈ భూమి మీద ఉన్నటువంటి ఏది సరిపోదు, అంత చరిత్ర ఉంది ఈ సృష్టిలో. కానీ మానవ జనాంగములకు ఏవైతే అవసరమై ఉన్నాయో పరిశుద్ధాత్మ దేవుడు తన భక్తుల ద్వారా వాటినే వ్రాయించినాడు. కాబట్టి మొదటి రోజుకి రెండవ రోజుకి మధ్యలో కొన్ని వందల సంవత్సరాలు ఉన్నాయి. కాబట్టి క్రమముగా రాయడానికి మొదటి రోజు, రెండవ రోజు, మూడవ రోజు రాస్తూ వచ్చినారు. అయితే ఇక్కడ గమనించినట్లయితే ఈ గ్రంథంలో 1వ అధ్యాయంలో మనం చూస్తే మొదటి 6 రోజులు ఆయన సమస్త సృష్టిని చేసినాడు. ఈ భూమి మీద ఉన్నటువంటి సమస్త సృష్టిని అనగా చెట్లను, జంతువులను, పక్షులను, జలచరములను, పురుగులను సమస్తమును చేసినాడు. అన్ని చేసిన తర్వాత దేని కొరకు చేశాడు? ఇవన్నీ మానవుడు ఈ భూమి మీద జీవించడానికన్నా పూర్వము మానవుడు ఈ భూమి మీద జీవించడానికి ఏమేమైతే అవసరమై ఉన్నాయో వాటన్నిటిని సృజించినాడు. వాటన్నిటిని సృజించి చివరిగా ఎవరు సృజించినాడు? మానవుడిని సృజించినాడు. అందువరకే 3వ అధ్యాయము 26వ వచనం నుంచి దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము. వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమిని, భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాకనియు పలికెను. చూడండి, ఇక్కడ దేవుడు మన పోలిక చొప్పున మన స్వరూపములో మానవుని చేయుదము అని ఆదాము అవ్వలను దేవుడు సృష్టించినాడు. ఎవరి పోలికలో సృష్టించినాడు? ఆయన పోలికలో సృజించినాడు. ఆయన పోలికలో దేవుడు మానవుని సృజించినాడు. ఆయన స్వభావములో దేవుడు మానవుని సృజించినాడు. ఆయన స్వరూపములో దేవుడు మానవుని సృజించినాడు. అనగా
మొట్టమొదటిగా ఈ బలవంతుడైనటువంటి దేవుడు ఎవరంటే సమస్తమును సృష్టించినటువంటి సృష్టికర్త అయినటువంటి దేవుడు. ఎవరంట? సృష్టికర్త. అక్కడ ఏమని చూడడానికి ఎవరు అక్కడ మధ్యలో ఎవరంటేనా సృష్టికర్త అయినటువంటి దేవుడు అని ఇట్లాగా మన కూర్చోడానికి ప్లేస్ లేదు కొనుక్కున్నాడు జరుషా. బలవంతుడైనటువంటి దేవుడు మొట్టమొదటిగా సమస్తమును సృష్టించి ఆ సమస్తమును పరిపాలించడానికి, ఆ సమస్తమును ఏలుబడి చేయడానికి మానవుని కూడా దేవుడు సృష్టించినాడు. మానవుడు ఎలా సృష్టించినాడు? యెషయా గ్రంథము 43వ అధ్యాయము 7వ వచనము. నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని. మానవుని దేని కొరకు సృజించాడంట? ఈ సమస్త సృష్టిని, అనగా ఈ యొక్క చెట్లు, ఈ యొక్క పశువులు, పక్షులు, పురుగులు, వీటన్నిటిని కూడా దేని కొరకు సృజించినాడు? మానవుని కొరకు సృజించినాడు. కానీ మానవుని దేని కొరకు సృజించినాడు? ఆయన మహిమ కొరకు సృజించినాడు. దేవుని యొక్క మహిమ కొరకు, నా మహిమ కొరకు నేను సృజించిన వారు. ప్రియా సహోదరుడా, సహోదరి, ఈ బలవంతుడైనటువంటి దేవుడు మొట్టమొదటిగా మన యొక్క సృష్టికర్త అయిన వాడుగా ఉంటున్నాడు. మానవుణ్ణి కొన్ని సంగతులు మనం గ్రహించాలా. గ్రహించాలంటే ఏం చేయాలా? తెలుసుకోవాలా. బాబు సరే, అయితే మనము కొన్ని సంగతులు తెలుసుకోవాలంటే వాటిని చదవాలి కదా, లేకపోతే వినాలి. చదవాలి, లేకపోతే వినాలి. ఇప్పుడు దేవుడు మానవుణ్ణి సృజించినాడు. దేని కొరకు సృజించినాడు? ఆయన మహిమ కొరకు సృజించినాడు. ఆయన పోలికలో సృజించినాడు. ఆయన స్వరూపములో సృజించినాడు. అనగా సమస్త సృష్టిని దేవుడు మానవుని కొరకు సృజించి, మానవుని మాత్రము ఆయన మహిమ కొరకు సృజించినాడు. మానవుని ద్వారా ఆయన మహిమను పొందాలని, మానవుని ద్వారా ఆయన ఘనతను పొందాలని, మానవుని ద్వారా ఆయన ఆరాధించబడాలని తన పోలికలో, తన స్వభావములో, తన స్వరూపములో దేవుడు మానవుడిని సృజించినాడు. అందుకొరకే ఈ బలవంతుడైనటువంటి దేవుడు మొట్టమొదటి ఎవరంట? సృష్టికర్త అయినటువంటి దేవుడు. ప్రియా సహోదరుడా, సహోదరి, దినాల్లో చూస్తే సైన్స్ ఏమంటదంటే మానవుడు ఒక జంతువు నుండి పరివర్తన చెంది మనిషిగా వచ్చాడు అంటది. ఎప్పుడు చెప్పాడు ఈ విషయం? చెప్పి ఎంతకాలం అయింది? ఆమె చదువుకున్న చెప్పండి, పీజీలు చదువుకున్న కూడా ఉన్నారు. ఎంతకాలం అయింది విషయం చెప్పి? ఒక 500 సంవత్సరాలు ఏమిటి కదా, 500 సంవత్సరాలు లేకపోతే 400 సంవత్సరాలు ఏమిటి? ఏం చెప్పాడు? మానవుడు ఒక జంతువు నుండి రూపాంతరము చెందుతూ మానవ రూపంలోకి వచ్చాడు ఫైనల్ గా అంటాడు. ఎప్పటి నుంచి అయితే ఈ స్లోగన్, ఈ నినాదము మనిషి తీసుకొని వచ్చాడో ఆ దినము నుంచి ఈ దినము వరకు అనుదినము ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు దాన్ని నిరూపించాలని. అనుదినము ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు దాన్ని నిరూపించాలని. కానీ నేటికి నిరూపించలేకపోయాడు. ఎందుకని నిరూపించలేకపోయాడు? అది సత్యం కాదు కదా. మానవుడు చంద్రమండలం మీదకి వెళ్ళాలనుకున్నాడు. వెళ్ళాడు. ఎందుకని? సాధ్యం. అది సాధ్యము. సూర్యమండలం మీదకి వెళ్ళాలనుకున్నాడు. వెళ్ళగలిగాడా? వెళ్ళలేకపోయాడు. కారణం ఏంటి? అది సాధ్యం కాదు. మానవుడు భూమి క్రింద
ఏముందో చూడాలనుకున్నాడు. సాధ్యమైందా? అయిందా? దేవుడు చెప్పితే పోదని చెప్పేస్తున్నారా? కొంతవరకు చూడగలిగాడు. తర్వాత ఏమవుతుందంట, ఈ పరికరాలు కింద భూమి కింద ఉన్నటువంటి ఆ యొక్క వేడికి మెల్ట్ అయిపోతున్నాయి, కరిగిపోతున్నాయంట. మానవుడు కొంతవరకే భూమి లోపల భూమి క్రింద ఏముందో చూడగలిగినాడు. ఆ క్రింద చూడడానికి మానవుడి దగ్గర ఉన్న పరికరాలు సాధ్యం కావడంలా. ఎప్పటి నుంచో అనుకున్నాడు కానీ చూడలేడు. అదే మాదిరిగా, ఎందుకంటే చూడడము సాధ్యం కాదు. భూమి కింద ఏముంది చెప్పండి వాక్య ప్రకారంగా? భూమి కింద వాక్య ప్రకారంగా ఏముంది? మండుచున్నటువంటి అగ్ని గోళం ఉంది, పాతాళం ఉంది. అలా అగ్ని గోళం ఉంది క్రింద. అగ్నిలో ఎటువంటి మెట్లయితే ఆగుద్దా? ఏ మెట్టలో ఆగు కదా, ఏ మెట్లు కూడా అందుకొరకే భూమి కింద ఏముందో ఎవరు చూడలేరు. అలాగే సూర్యమండలం మీదకి ఇప్పుడు కాదు ఎప్పటికి కూడా, ఎందుకని భూమి కింద ఎంత వేడైతే ఉందో అంత రెట్టింపు వేడి సూర్యమండలంలో ఉంటుంది. కాబట్టి అక్కడికి ఏ పరికరం కూడా వెళ్ళలేదు. చంద్రమండలం అంటే అది కూలింగ్ ప్రాంతం, అది చల్లటి ప్రదేశం. కాబట్టి అక్కడికి వెళ్ళగలుగుతున్నాడు మానవుడు. అనగా కొన్ని మానవుడు అనుకున్న వాటిని సాధించగలుగుతాడు, అవి సాధ్యమైనటువంటి. అలాగే మానవుడు చాలా సంవత్సరాల నుండి ఒక జంతువు నుండి రూపాంతరము చెంది మనిషి రూపంలోకి వచ్చాడు అని నిరూపించడానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. నిరూపించగలిగాడా? నిరూపించలేకపోయాడు. కారణం ఏంటి? అది సత్యం కాదు. మానవుడు దేవుని చేత సృజించబడ్డాడు, ఇది సత్యము. దీనికి అన్ని గ్రంథాల్లో ఆధారాలు ఉన్నాయి. నాట్ ఓన్లీ బైబిల్, అన్ని గ్రంథాలు కూడా దీనికి ఏమున్నాయి? ఆధారాలు ఉన్నాయి. ప్రియా సహోదరుడు, ఆ సహోదరి, ఈ బలవంతుడైనటువంటి దేవుడు మొట్టమొదటిగా నీ సృష్టికర్త ఎంచు ఉన్నాడు. నీవు నివసిస్తున్నటువంటి భూమిని, నీవు అనుభవిస్తున్నటువంటి సకల సౌకర్యములను సృష్టించినటువంటి సృష్టికర్త అయినటువంటి దేవాది దేవుడుగా ఉన్నాడు. అందుకొరకే ఇర్మియా భక్తుడు 2 పర్యాయాలు రాశాడు. ఏమని చదువున్నాం ఒకసారి? 32:17, 51:15. యెహోవా ప్రభువా, సైన్యములకు అధిపతియగు యెహోవా అని పేరు వహించువాడా, సూర్యుడా, మహాదేవా, నీ అధిక బలము చేతను చాచిన బాహువు చేతను భూమి ఆకాశములను సృజించితివి. నీ అధిక బలము చేతను చాచిన బాహువు చేతను భూమి ఆకాశములను సృజించితివి. 51:15. నా జీవము తోడని సైన్యములకు అధిపతియగు యెహోవా ప్రమాణము చేయుచున్నాడు. ఆయన తన బలము చేత భూమిని సృష్టించెను. ఆయన తన బలము చేత సృష్టించినాడు. ఈ బలవంతుడైనటువంటి దేవుడు మొట్టమొదటిగా సృష్టికర్త అయిన దేవుడుగా ఉంటూ ఉన్నాడు. ప్రియా సహోదరుడా, సహోదరి, ఈ రాత్రికాల సమయంలో నీవు గ్రహించవలసిన సంగతి ఏంటంటే, నీవు నేను మనుషులము ఏదో ఒక జంతువు నుండి రూపాంతరం చెంది మానవ జన్మలోకి రాలా. ఏదో ఒక జంతువు నుండి మారుతూ జ్ఞానం సంపాదించుకుంటూ మనిషి రూపంలోకి రాలా. మానవుడు మానవునిగానే సృజించబడ్డాడు. ఎలా సృజించబడ్డారు? స్త్రీనిగాను పురుషునిగాను దేవుడు వారిని సృజించినాడు. దేవుడు వారిని సృజించి వారికి 2 పేర్లు పెట్టాడు. ఏమిటా పేర్లు? ఆదాము, హవ్వ అనే పేర్లు పెట్టినాడు. ప్రియా సహోదరుడా, సహోదరి, కాబట్టి ఈ బలవంతుడైనటువంటి దేవుడు మొట్టమొదటిగా మన యొక్క సృష్టికర్త అయినటువంటి దేవుడు. నీవు దినమున నీకున్నటువంటి రూపము, నీకున్నటువంటి ఈ యొక్క సృష్టిలో ఉన్న సకల సౌకర్యములు, నీకు ఏర్పరచబడినటువంటి ఈ యొక్క దేహము, నీకు ఏర్పరచబడినటువంటి ఈ యొక్క రూపం, ఇవన్నీ కూడా దేవుని చేత నీకు కలగజేయబడుతూ వచ్చినాయి. దేవుడే నీ సృష్టికర్త అయిన వాడుగా ఉంటున్నాడు. ఆయనే నీ యొక్క నిర్మాణకుడుగా ఉంటున్నాడు. కాబట్టి బలవంతుడైనటువంటి దేవుడు మొట్టమొదటిగా ఆయన సృష్టికర్త అయిన దేవుడిగా ఉన్నాడు. రెండోగా చూద్దాం రండి. యెషయా గ్రంథము 49వ అధ్యాయము 26వ వచనము.
యెహోవానైన నేనే నీ రక్షకుడననియు నీ రక్షకుడననియు యాకోబు బలవంతుడు యాకోబు బలవంతుడు నీ విమోచకుడనియు నీ విమోచకుడనియు మనుషులందరూ ఎరుగునట్లు మనుషులందరూ ఎరుగునట్లు నిన్ను బాధపరచు చాలు చాలు. యెహోవానైన నేనే నీ రక్షకుడననియు యాకోబు బలవంతుడు నీ విమోచకుడు. రెండోదిగా బలవంతుడైనటువంటి దేవుడు ఎవరంటే ఆయన రెండోదిగా విమోచకుడు. విమోచకుడు ఎక్కడి నుంచి విమోచించినాడు అంటే చాలా సంగతులు ఉన్నాయి. ఒక 2 లేక 3 సంగతులు చెప్తాను చూడండి. మొట్టమొదటిగా గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము చూడండి 13వ వచనం వస్తుంది చూడండి. ఆత్మవిమోచన వాగ్దానము విశ్వాసము లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్ని జనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించెను. ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించెను. ప్రియా సహోదరుడా సహోదరి, ఈయన రెండవదిగా ఈ బలవంతుడైనటువంటి దేవుడు విమోచకుడు. దేని నుంచి విమోచించాడంట? ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించినాడు. అంత మాత్రమేనా? హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14-15 వచనములు. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మనము యొక్క బలము గలవారిని అనగా అపవాదిని మనము ద్వారా నశింపచేయుటకును జీవితకాలమంతయు మన భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును. చాలండి. రెండోదిగా దేవుని విడిపించాడంట మరణ భయము చేత దాస్యమునకు లోబడినటువంటి వారిని. ఏ దాస్యమునకు లోబడినటువంటి వారిని? పాపము చేయు ప్రతి వాడును పాపమునకు దాసుడు. పాపము యొక్క దాసత్వము నుండి. ఇంకా అపోస్తలుడైన యోహాను ప్రకటన గ్రంథంలో కొంత రాసినాడు. అమ్మ అటు ఇటు తిరగకుండా తల్లి మా కూర్చోవాల, అటు ఇటు తిరగకుండా వదకనే. మా వీధిలో కుక్కలు ఎక్కువ ఉంటాయి, పట్టుకుపోతాయి. అటు తిరగకుండా చదవండి. ప్రకటన 1:6. మనలను ప్రేమించుచు తన రక్తం వల్ల మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి ఎక్కడ విమోచించాడంట? పాపము యొక్క దాసత్వము నుండి, మరణము యొక్క దాసత్వము నుండి, శాపము యొక్క దాసత్వము నుండి ఆయన నిన్ను నన్ను విడిపించిన వాడుగా ఉంటున్నాడు. యాకోబు యొక్క బలవంతుడైన దేవుడు నీ విమోచకుడు. మొట్టమొదటిగా బలవంతుడైనటువంటి దేవుడు మన సృష్టికర్త ఎంచున్నాడు. రెండవదిగా బలవంతుడైనటువంటి దేవుడు నా యొక్క విమోచకుడై ఉంటున్నాడు. ఎక్కడి నుంచి విమోచించాడంటే పాపం యొక్క దాసత్వం విమోచించాడు. ఎందుకు విమోచించవలసి వచ్చింది పాపం యొక్క దాసత్వం నుంచి అంటే ఎలాగనగా పాపం వల్ల వచ్చు జీతము మరణము. పాపము మానవునికి మరణాన్ని తీసుకొని వచ్చింది. పాపము మానవునికి శాపము తీసుకొని వచ్చింది. పాపము మానవునికి నిత్య నరకము తీసుకొని వచ్చింది. అటువంటి పాపము యొక్క దాసత్వము నుండి దేవుడు మానవుణ్ణి విడిపించినాడు. పాపము యొక్క బంధకాల నుంచి దేవుడు మానవుడిని విమోచించినాడు. అందుకొరకే యోబు కూడా రాసినాడు, నీ విమోచకుడు ఎవరంట? సజీవుడు. బలవంతుడైనటువంటి దేవుడు, సజీవుడైనటువంటి వాడు. ప్రియ సహోదరుడా సహోదరి, ఈ బలవంతుడైనటువంటి దేవుడు ఎంతటి బలవంతుడు! తన యొక్క బాహుబలము చేత సమస్తమును సృష్టించినటువంటి బలవంతుడు. తన యొక్క బలము చేత, అధిక బలము చేత సమస్తమును కలగజేసినటువంటి బలవంతుడు. అటువంటి బలవంతుడైనటువంటి దేవుడు నిన్ను నన్ను విమోచించడానికి కలువరి శిలువలో 3 మేకుల చేత భూమికి ఆకాశములకు మధ్యలో శిలువ పైన వేలాడదీయబడుతూ వచ్చినాడు. అంత బలవంతుడైనటువంటి దేవుడు నీ కొరకు నా కొరకు బుచ్చ కత్తిరించు అనేది గొర్రె మౌనంగా ఉన్నట్టు ఆయన మౌనం వహిస్తూ వచ్చినాడు. అంత బలవంతుడైనటువంటి దేవుడు నీ కొరకు నా కొరకు తలపైన ముళ్ళ కిరీటం ధరించినాడు.
అంత బలవంతుడైనటువంటి దేవుడు నిన్ను నన్ను విమోచించే దాని కొరకు తన పంచంద్రియములలో పంచగాయములు పొంది తన రక్తములో చివరి బొట్టు వరకు చిందించినాడు. ప్రియా సహోదరుడా సహోదరి, అంత బలవంతుడైనటువంటి దేవుడు నీ కొరకు నా కొరకు కలువరి శిలువలో బలియాగము కావించబడినాడు. ఎట్లా కావించబడినాడంట? హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 11వ వచనం నుంచి వేటి రక్తము చదువుమా. వేటి రక్తము పాప పరిహారార్థముగా పరిశుద్ధ స్థలములోనికి ప్రధాన యాజకుని చేత తేబడును ఆ జంతువుల కళేబరములు శిబిరమునకు వెలుపట దహింపబడును. కావున యేసు కూడా తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుట కొరకై గవిని వెలుపట శ్రమ పొందిన. చూడండి ఇక్కడ ఎంతగా ఆయన తగ్గించుకున్నాడంటే, ఒక దహన బలి పశువు మాదిరిగా. అనగా దహన బలి పశువు ఎక్కడ దహింపడుతుందంట? గవిని వెలుపట దహింపబడుతుంది. ఆయన సర్వమును సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు ఉండి కూడా, ప్రియ సహోదరుడా సహోదరి, పాలస్తీనా దేశములో ప్రపంచం యొక్క నడిబొచ్చున ఆ యొక్క గొలగతా కొండపైన నీ కొరకు నా కొరకు గవిని వెలుపట శ్రమ పొందిన వాడుగా ఉంచున్నాడు. బలవంతుడైనటువంటి దేవుడు, యాకోబు యొక్క బలవంతుడైనటువంటి వాడు, నీ విమోచకుడైనటువంటి దేవుడు. ఆ బలవంతుడైనటువంటి దేవుడు పాపము యొక్క శాపము యొక్క అంధకార సంబంధమైన చీకటి శక్తి యొక్క బలము నుండి, మరణము యొక్క బలము నుండి నిన్ను విడిపించడానికి, మరణము యొక్క దాసత్వము నుండి నిన్ను విడిపించడానికి ఒక దహన బలి పశువు మాదిరిగా శిబిరమునకు వెలుపట ఆయన శ్రమ పొందిన వాడుగా ఉంటూ ఉన్నాడు. ఎవరెబడి ఉంది ఆయన ప్రకటన పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 21వ వచనం నుంచి, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలందు నడుచుకున్నట్లు మీకు మాదిరించిపోయాను. ఆయన పాపము చేయలేదు, ఆయన నోటను ఏ కపటమును కనబడలేదు. గమనించండి, ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు. ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తను తాను. ఎంత గొప్ప కార్యం ఇది ప్రియా సహోదరుడా సహోదరి. ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, శ్రమ పెట్టబడి బెదిరింపక. యేసుక్రీస్తు ప్రభువారు శిలువ వేయడానికి, బంధించబడడానికి, తీసుకొని వేయడానికి వచ్చినటువంటి ఆ యొక్క బంట్రోతులు, ప్రధాన యాజకుల యొక్క బంట్రోతులు. బాబు కూర్చో, నీ పేరేంటి? మా యశ్వంత్ భలే ఉంది, మా మందులు ఇస్తున్నావా? ఇక్కడ కూర్చో, ఇక్కడ కూర్చో, కూర్చో, కూర్చో. యేసుక్రీస్తు ప్రభువారు తనను బంధించడానికి వచ్చినటువంటి ఆ యొక్క సైనికులు, ప్రధాన యాజకుల యొక్క బంట్రోతులు ఈయన ఎవరు అని ఎదుగుతూ ఉన్నారు. ఈయన బంధించడానికి ఎదుగుతూ ఉన్నప్పుడు ప్రభు అడిగాడు, మీరు ఎవరిని వెతుకుతున్నారు అని. నజరేయుడైన యేసు వెతుకుతున్నామని చెప్పారు వాళ్ళు. నేనే ఆయనను అనగానే ఏమైనా చెప్పన్నారు, వెనకకు పడిపోయారు. అంత శక్తి గలవాడు ఆయన. ఆయన పేరు చెప్తేనే బంధించడానికి వచ్చినటువంటి వారు భయముతో వెనకకు పడిపోయారు. అంత మాత్రమే కాదు, ఆ సమయంలో పేతురు దగ్గర కత్తి ఉంది. ఆ బంధించడానికి వచ్చిన వాళ్ళు ఈశ్వరుడు ఒకటి చెవి దగ్గర నరికాడు. ఇప్పుడు ప్రభు ఏమన్నాడు, నేను ఇప్పుడు నా పరలోకపు తండ్రిని వేడుకొనలేననియో, వేడుకుంటే 12 సేనా వ్యూహముల కంటే ఎక్కువైన సైన్యము నా కొరకు పంపించలేడని నీవు అనుకొనిచున్నావా అన్నారు. 12 సేనా వ్యూహములు అంటే 72,000 మంది, 72,000 పరలోక సైన్య సమూహము. పరలోకం నుంచి వచ్చినటువంటి ఒక్క దూత ఒక్క రోజున తాను భూమి మీద దేవుని కొరకు యుద్ధం చేస్తే ఎంతమంది చనిపోయారు? 185,000 మంది చనిపోయారు. సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు ఒక్క దూత ఒక్క రోజున దేవుని కొరకు భూమి మీద యుద్ధం చేస్తే
1,85,000 మంది చనిపోయారు. ఆ దినాల్లో ఉన్నటువంటి జనసంఖ్యలో 72,000 మంది పరలోకపు సైన్య సమూహము యేసుక్రీస్తు ప్రభువారి కొరకు యుద్ధం చేయడానికి భూమి మీదకి వస్తే ఒకరిని మిగులుతారా? ఒక్కరు కూడా మిగలరు. అంత బలమైనటువంటి సైనిక వర్గము కలిగినటువంటి వాడు ఆయన. అంత బలవంతుడైనటువంటి దేవుడు. ప్రియా సహోదరుడా సహోదరి, పాపం యొక్క దాసత్వము నుండి, మరణము యొక్క దాసత్వము నుండి, శాపము యొక్క దాసత్వము నుండి నిన్ను నన్ను విడిపించడానికే కలువరి శిలువలో ఒక దహన బలి పశువు శిబిరమునకు వెలపట ఏ విధంగా దహించబడుతుందో అదే మాదిరిగా గవని వెలుపట ఆయన నీ కొరకు నా కొరకు శ్రమ పొందిన వాడుగా ఉంటూ ఉన్నాడు. ఎందుకొరకంటే నిన్ను నన్ను రక్షించడానికి, నీ యొక్క పాపం యొక్క దాసత్వం నుంచి విడిపించడానికి. ఎందుకు పాపం యొక్క దాసత్వం నుంచి విడిపించబడాలంటే ఎలాగా పాపం వలన వచ్చు జీతము మనమైతే దేవుని కృపావరము క్రీస్తు యేసునందు నిత్య జీవము. పాపం యొక్క దాసత్వం ద్వారా వచ్చేటువంటి మరణము నుండి మానవుణ్ణి విడిపించి నిత్య జీవమును ఇవ్వడానికి అంత బలవంతుడైనటువంటి దేవుడు కలువరి శిలువలో వ్యక్తునిగా తను తాను బలిగా అర్పించుకుంటూ వచ్చినాడు. తను తాను శిలువకు అప్పగించుకుంటూ వచ్చినాడు. ఎంత గొప్ప ప్రేమ గలవాడు ఈయన. ఎంత బలవంతుడైనప్పటికి కూడా ఆ బలమును ప్రేమ చేత జయించినాడు. ప్రేమ చేత ఆ బలము కన్నా అధికముగా ప్రేమించినాడు. ప్రియా సహోదరుడా సహోదరు, రాత్రికాల సమయంలో అదే ప్రేమను దేవుడు నీడలో కూడా చూపుతూ ఉన్నాడు. నిన్ను ప్రేమించే ఈ రాత్రికాల సమయంలో ఈ రక్షణ సువార్తని వినిపింప చేస్తూ ఉన్నాడు. ఓ నా ప్రియకుమారుడా, ఓ నా ప్రియకుమార్తె, ఇంకెంతకాలం సత్యమే ఎరగకుండా అంధకారంలో జీవిస్తావు. ఇంకెంతకాలం ఈ లోకంలో నీకు నచ్చినట్లుగానే బ్రతుకుతూ ఉంటావు. ఒక దినం వస్తుంది ఈ లోకాన్ని విడిచిపెట్టాలా. ఆ విడిచిపెట్టేటువంటి దినం రాకముందే బలవంతుడైనటువంటి దేవుడు, నీ సృష్టికర్త అయినటువంటి దేవుడు, నీ రక్షకుడు, నీ విమోచకుడైనటువంటి దేవుడు గురించినటువంటి ఈ యొక్క సువార్తని వినిపించబడుతూ ఉండగా ఇప్పుడైనా యేసుక్రీస్తు ప్రభువుని అనగా బలవంతుడైన దేవుడు యందు విశ్వాసం ఉంచుము. మూడోదిగా చూద్దామండి. మొట్టమొదటిగా బలవంతుడైనటువంటి దేవుడు ఎవరంట? ఎవరైనా సృష్టికర్త. రెండోదిగా విమోచకుడు, రక్షకుడు. మూడోదిగా చూద్దామండి. కీర్తన గ్రంథము 81వ కీర్తన 3వ వచనము 16వ వచనము. మనకు బలమైన దేవునికి ఆనందగానము చేయుడి. 16వ వచనము. అతి శ్రేష్టమైన గోధుమలను గ్రహించి నేను వారిని పోషించుదును, కొండ తేనెతో నిన్ను తృప్తిపరచుదును. చూడండి, ఇక్కడ మానవుణ్ణి సృజించినాడు బలవంతుడైనటువంటి దేవుడు తన బలము చేత. రెండవదిగా తన బలము చేత విమోచించినాడు. మూడవదిగా ఈ లోకంలో ఆయన పోషిస్తూ ఉన్నాడు. ఏం చేస్తున్నాడు? పోషిస్తూ ఉన్నాడు. చూడండి, కీర్తన గ్రంథము 127వ కీర్తన 3వ వచనము. కుమారుడు మరి 2వ వచనం. మీరు వేకువనే లేచి చాలా రాత్రి తర్వాత పండుకొనొచ్చు కష్టాతీతమైన ఆహారము తినుచుండుటను వ్యర్థమే. తన ప్రియులను నిర్దించుచుండగా ఆయన వారికి అనుగ్రహించుచున్నాడు. దేవుడు తన ప్రజలకు అనుగ్రహించేవాడుగా ఉంటున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు యోహాను తన శిష్యులకు ప్రార్థన నేర్పించినట్టు మాకు కూడా ప్రార్థన నేర్పించమని అడిగారు. ఎవరు అడిగారు? యేసు ప్రభువారు యొక్క శిష్యులు అడిగారు. అప్పుడు ఆయన వారికి ప్రార్థన నేర్పించాడు. ఆ ప్రార్థనలో 6 అంశాలు ప్రార్థన. అది ఎన్ని అంశాలు? 6 అంశాలు ప్రార్థన. చాలా శ్రేష్టమైన ప్రార్థన, ఉన్నతమైన ప్రార్థన. ఈ 6 అంశాల ప్రార్థనలో ఒక్క అంశమే భూ సంబంధమైన దాని కొరకు ఉన్నటువంటి ప్రార్థన. తత్తిమ 5 అంశాలు కూడా దేని కొరకు ఉన్నాయి? పర సంబంధమైన దాని కొరకే ఉన్నాయి. ఒక్క అంశమే ఏంటంటే మా అనుదిన ఆహారము. అది కూడా 2 రకాలుగా ఆలోచన చేయవచ్చు. ఒకటి ఆత్మీయమైన ఆహారము, రెండోది భౌతికమైన ఆహారము.
మనం ఇక్కడ భౌతికమైన ఆహారంగా దాన్ని పరిగణిస్తే ఆ ఒక్క అంశము తప్ప తతిమ అంశములన్నీ కూడా పర సంబంధమైన సంగతులే ప్రార్థన నేర్పించినాడు. మనమేం ప్రార్థన చేస్తాము? ఏం చేస్తాం? ప్రభా నా కొడుకు ఉద్యోగము, నా కూతురికి పెళ్ళి, మా ఆయనకేమో ఇంక్రిమెంట్. మన ప్రార్థన ఎంతసేపు భూ సంబంధమైన ప్రార్థనే ఉంటుంది. ఉంటుందా ఉంటుందా ఉంటుందా? పర సంబంధం ప్రార్థన ఉంటుందా? ఒక ఆయన దైవ సేవకుడు ఉన్నాడు, ప్రభు దగ్గరికి వెళ్ళిపోయారు. ఆయన పాలాభిషేకం గారని బిహెచ్ఎల్లో చాలా సంవత్సరములు దేవుని సేవ చేసినాడు. ఆయన ప్రార్థన చేసేవాడంట. ఉదయం లేవంగానే, నేను కూడా ఉదయం లేవంగానే ప్రార్థన చేస్తాను. ఏమని చేస్తానంటే, ప్రభు నా జీవితంలో మరొక దినాన్ని పొడిగించినట్టు స్తోత్రాలు. ఈ దినమంతటిలో మాటల చేత, క్రియల చేత, తలంపుల చేత, చూపుల చేత నేను ఎక్కడ పడిపోకుండా నన్ను స్వాధీనం ఉంచుకో ప్రభు, తొలగిపోకుండా నీ చిత్తంలో ఉంచు ప్రభు. ఇది నా పరిచయంలో సహాయం చేయ ప్రభు, నా రాకపోకల్లో తోడుగా ఉండు ప్రభు ప్రార్థన చేస్తారు. ఎవరైనా ఇంచుమించుగా అలా చేస్తారు. ఆయన చేసుకోవడం తెలుసా? ప్రభా నీ చిత్తం అయితే ఈ రోజు నన్ను తీసుకొని ప్రార్థన చేసుకోవాలంట. ప్రభా నీ చిత్తం అయితే ఈ రోజు నన్ను ఈ భూమి మీద నుంచి తీసుకెళ్ళిపో, ఎందుకంటే అధికమైన పాపము చేయకుండా ప్రార్థన చేసేవాడంట. ఎంత ధైర్యంగా ప్రార్థన చేయడానికి. నాకైతే భయం కదా, నాకైతే ఎంత భయం ఉందా? సావంటే ఎవరికి భయం ఉండదు? ఎవరికి భయం ఉండదు కదా? సావు దేనికి భయపడినా భయపడకపోయినా సావుకు భయపడతా. ఆయన చేసేవాడు ప్రార్థన. ప్రభువా నీ చిత్తమైతే హాస్పిటల్కి డబ్బు ఎలా వస్తుంది? మనుషులకు చావు పైన ఉన్న భయమే హాస్పిటల్స్కి ఆదాయం కదా. డాక్టర్ గారు మంచి మెడిసిన్ వాడండి, డాక్టర్ గారు మంచి మందులు రాయండి అంటారు. ఎంత ఆదాయమే వాళ్ళకి. ఎందుకని అంటారు అలాగని? చావు పట్టు ఉన్న భయం కదా. అనగా ఆ ప్రార్థనలో ఏం ప్రార్థన నేర్పించాడంటే 6 అంశాలలో ఒక్క అంశమే భౌతికమైన సంబంధమైనది. ప్రతిమ 5 అంశములు కూడా పర సంబంధమైనటువంటి అంశములే ప్రార్థన నేర్పించినాడు. శిష్యులు అడిగారు, ప్రభువా మాకు ఏం నేర్పించున్నారు? ప్రార్థన నేర్పించు అని అడిగారు శిష్యులు ఆయన. అప్పుడు ఆయన వారికి ఆ ప్రార్థన నేర్పించాడు. ప్రియా సహోదరుడా సహోదరి, ఈ రాత్రికాల సమయంలో ఆ శిష్యులు ప్రార్థన నేర్పించమన్నప్పుడు అన్ని పర సంబంధమైన సంగతులే నేర్పించాడు వారికి. భూ సంబంధమైన సంగతులు వారికి నేర్పించలేదు. ఈ రాత్రికాల సమయంలో ఆయన సృష్టికర్త అయినటువంటి దేవుడు, ఆయన విమోచకుడైనటువంటి దేవుడు, మూడవదిగా ఆయన నిన్ను పోషించేటువంటి వాడు. భౌతికమైనటువంటి ఆహారంతో మాత్రమే కాదు, ఆత్మ సంబంధమైన ఆహారంతో కూడా దేవుడు నిన్ను పోషించేటువంటి వాడు. వాక్యంలో కొన్నటువంటి పేరేమిటి? చాలా పేర్లు ఉన్నాయి. ఒక పేరు చెప్పండి. జీవాహారము. పాస్టర్ గారి పాట చెప్పండి. నేను అనుకున్నా ఆత్మాహారమా? ఆత్మాత్మా? జీవం తర్వాత ఆత్మ చెప్పితే పోతానే చెప్పండి. వాక్యం అనే మన్నా ఏమంటారు? పరలోకపు మన్నా అని పిలుస్తారు. వాక్యాన్ని పిలుస్తారా లేదా? పిలుస్తారా ఇషాన్ గారు? పరలోకపు మన్నా వాక్యం అని పిలుస్తారా? మన్నా అంటే ఏంటి? ఇశ్రాయేలుకు అరణ్యంలో ఇచ్చినటువంటి ఆహారం. 40 సంవత్సరాలు ఇశ్రాయేలీలు మన్నాతోటే పోషించబడ్డారు. అది ఇశ్రాయేలులకు ఆకలి తీరడానికి ఇచ్చినటువంటి ఆహారం. మరి వాక్యం ఎందుకు పోల్చారు? ఇశ్రాయేలీల యొక్క 40 సంవత్సరముల అరణ్య ప్రయాణము దేవుని బిడ్డలకు ఈ లోకంలో క్రైస్తవ యాత్రా జీవితంతో సమానం. ఇశ్రాయేలీలు ఐగుప్తులో నుంచి విడిపించబడిన తర్వాత వాగ్దాన భూమి అయినటువంటి కానానును చేరుకున్నటువంటి ఈ మధ్య ప్రయాణము, ఈ 40 సంవత్సరములు యాత్రా జీవితము దేవుని బిడ్డలకు ఈ లోకంలో విశ్వాస ఆత్మీయ క్రైస్తవ యాత్రా జీవితంతో సమానము. అరణ్యములో వారు ఏ రీతిగా అయితే మన్నాతో పోషించబడ్డారో అదే మాదిరిగా మన యొక్క విశ్వాస క్రైస్తవ యాత్రా జీవితంలో ఆత్మీయమైనటువంటి పరలోకపు మన్నా చేత దేవుడు నిన్ను నన్ను పోషిస్తూ ఉన్నాడు. అనుదినము నీ వాక్యం చేత నీవు నన్ను ఏం చేస్తాడంట? తృప్తిపరుస్తూ ఉన్నాడు. ఆయన వాక్యం చేత మనల్ని పోషిస్తూ ఉన్నాడు.
ఆయన వాక్య చేత మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. ఎవరంటేనా చాలు 3వ కీర్తన, మనకు బలమై ఉన్న దేవునికి మనకు బలమై ఉన్న దేవునికి ఆనందగానం చేయుడి. అతి శ్రేష్టమైన గోధుమలను నేను వారిని పోషించుదును. అతి శ్రేష్టమైన గోధుమలతో నేను వారిని పోషించుదును. చూడండి, ఇక్కడ 3వదిగా ఈ బలమై ఉన్నటువంటి దేవుడు అనుదినము నిన్ను నన్ను పోషించేవాడుగా ఉంటూ ఉన్నాడు. దేని చేత పోషిస్తూ ఉన్నాడంట? హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 14వ వచనం, 14-12 చూడండి. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై. దేవుని వాక్యం ఏంటంట? బలము కలిగినటువంటిది. దేవుని యొక్క వాక్యము బలము కలిగినటువంటిది. కృంగిపోయిన వారికి బలమునిచ్చేటువంటిది, కృంగిపోయిన వారిని లేవనెత్తేటువంటిది, నిరసించిపోయిన వారికి బలమునిచ్చేటువంటిది దేవుని యొక్క వాక్యము. ప్రియా సహోదరుడా, సహోదరి, ఈ రాత్రికాల సమయంలో బలవంతుడైనటువంటి దేవుడు 3వదిగా బలమైనటువంటి వాక్యము చేత అనుదినము మనల్ని పోషించేవాడుగా ఉంటూ ఉన్నాడు. అనుదినము మనల్ని నడిపించేవాడుగా ఉంటూ ఉన్నాడు. అనుదినము మనల్ని తృప్తిపరిచేవాడుగా ఉంటూ ఉన్నాడు. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో ఈ బలవంతుడైనటువంటి దేవుడు అనగా ఎవరైనా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండును, ఆయనకు బలవంతుడైన దేవుడు అని పేరు పెట్టబడును. ఈ బలవంతుడైనటువంటి దేవుడే సర్వలోకమును సర్వ మానవాళిని సృష్టించిన సృష్టికర్త ఉంటున్నాడు. ఈ బలవంతుడైనటువంటి దేవుడే సర్వ మానవాళి యొక్క విమోచకుడై ఉంటున్నాడు. పాపం యొక్క దాసత్వము నుండి, మరణము యొక్క దాసత్వము నుండి, శాపం యొక్క దాసత్వము నుండి విడిపించినటువంటి బలవంతుడైన విమోచకుడైన వాడుగా ఉంటున్నాడు. ఈ బలవంతుడైనటువంటి దేవుడే అనుదినము వాక్యమనే మన్నాతో మనల్ని పోషించేవాడుగా ఉంటూ ఉన్నాడు. ఆయన యొక్క జీవాహారము చేత మనల్ని పోషించి తృప్తిపరిచేవాడుగా ఉంటూ ఉన్నాడు. ప్రియా సహోదరుడా, సహోదరి, ఈ బలవంతుడైనటువంటి దేవుడు ప్రభువు యేసుక్రీస్తు వారు ఈ రాత్రికాల సమయంలో నిన్ను ఆహ్వానిస్తూ ఉంటూ ఉన్నాడు. ప్రయాసపడి భారం మోసుకొచ్చున్న సమస్త జనులారా నా దగ్గర రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తానని నిన్ను ఆహ్వానిస్తూ ఉంటూ ఉన్నాడు. ఎవరైనప్పటికి కూడా ఈ రాత్రికాల సమయంలో ఈ బలవంతుడైనటువంటి యేసుక్రీస్తు వారిని నీ రక్షకునిగా, నీ విమోచకునిగా, నీ యొక్క సృష్టికర్తగా, నీ పోషకుడిగా నువ్వు అంగీకరించాలని ఆశపడుతూ ఉంటే, కొద్ది నిమిషంలో మా యొక్క ప్రార్థనలో ఏకీభవించు. నన్ను సృష్టించినటువంటి సృష్టికర్త అయిన దేవుడా, నా విమోచకుడైనటువంటి దేవుడా, నన్ను పోషిస్తూ ఉన్నటువంటి వాడా, రాత్రికాల సమయంలో నువ్వు బలవంతుడైనటువంటి దేవుడు అని నా హృదయంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను. నా హృదయంలో నేను చేర్చుకుంటున్నాను అని చిన్న మాట నువ్వు ప్రార్థన చేస్తే ప్రభు నీ హృదయంలోనికి వస్తాడు, నీ జీవితంలోనికి వస్తాడు. ఈ 3 ఆశీర్వాదము దేవుడి జీవితంలో కలుగజేసేవాడుగా ఉంటాడు. ప్రార్థన చేసుకున్నాం. దయచేసి మోకరించండి. కూర్చున్న వాళ్ళని తల వంచి కళ్ళు మూసుకోనండి. శబ్దాంతరం ద్వారా మాటలు ఆలకిస్తూ ఆయా స్థలాల్లో ఉన్నటువంటి ప్రజలు కొద్ది నిమిషంలో మాతో ఏకీభవించండి. కొద్ది నిమిషం ప్రార్థనలు ఏకీభవించండి. ప్రేమ గల ప్రభుని ఆహ్వానిస్తూ ఉంచు ఉన్నాడు. మన ప్రియకుమారుడా, మన ప్రియకుమార్తె ప్రేమతో ఆహ్వానిస్తూ ఉంచు ఉన్నాడు. దీనికి ఏ భేదము లేదు. అందరూ ఆహ్వానించబడుతున్నారు. ఎందుకంటే యేసుక్రీస్తు అందరికీ ప్రభువుని రాయబడి ఉంది. దేవుడి లోకమును ఎంతో ప్రేమించడం రాయబడి ఉంది. భూదిగంతములారా అనగా భూమి యొక్క 4 దిక్కులలో ఉన్నటువంటి ప్రజలారా రాయబడి ఉంది. యేసుక్రీస్తు ప్రభు ఏదో ఒక దేశానికి, ఒక ప్రాంతానికి, లేదా ఒక మతానికి కాదు దేవుడు. ఆయన సర్వలోకమునకు కూడా ఆయన దేవుడై ఉంటూ ఉన్నాడు. సర్వలోకమునకు కూడా ఆయన రక్షకుడై ఉంటూ ఉన్నాడు. కాబట్టి రాత్రికాల సమయంలో నిన్ను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉంటున్నాం. ప్రార్థనలో మాతో ఏకీభవించండి. పరిశుద్ధులైన తండ్రి, ప్రేమమూర్తి అయిన దేవా, నిన్న నేడు ఏకరీతికున్న దేవా నీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాం తండ్రి. ఈ సమయంలో మీ దాసుని ద్వారా మన వాక్య భాగాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాం.
తండ్రి నీవు ప్రభా మా సృష్టికర్త అయిన దేవుడిగా ఉన్నారు. మమ్మల్ని విమోచించి పాపం నుండి శాపం నుండి మమ్మల్ని విమోచించిన దేవుడిగా ఉన్నారు. తండ్రి అంతేకాకుండా మమ్మల్ని పోషించే దేవుడిగా ఉన్నావు అనే విషయాన్ని సత్యాన్ని మీరు తెలియజేశారు ప్రభు. ఆ విషయాన్ని విన్నవారు జీవితాల్లో మీరే కార్యం జరిగించి మహింపదమని కోరుతా ఉన్నాం తండ్రి. నీ కృపగల ప్రేమగల హస్తాల కిందకి అప్పగించుకుంటాం తండ్రి. మైక్ ద్వారా శబ్దం ద్వారా ఎంతమంది అయితే విన్నారో వారి జీవితాల్లో సృష్టికర్త అయిన దేవుడైన నిన్ను ఎరగడానికి ప్రభా రక్షకుడుగా విమోచకుడుగా నిన్ను అంగీకరించడానికి ప్రభా సహాయం చేయమని కోరుతున్నాం. ఈ యొక్క సాయంకాల సమయంలో మీరు ఈ ప్రాంత ప్రజలు మీరు ప్రేమించి ఇచ్చిన వర్తమానాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాం తండ్రి. మీ కృపగల ప్రేమగల హస్తాల కిందకి అప్పగించుకుంటాం తండ్రి. నాయనా ఈ కుటుంబం ద్వారా అభిమానులన్న సునీత కుటుంబం ద్వారా ఈ యొక్క సువార్తను మీరు వినిపింపజేశారు తండ్రి. నాయన కార్యం మీరు జరిగించమని కోరుతా ఉన్నాం. కుటుంబ సభ్యులందరూ కూడా మీరు చేతులెత్తుపడుతున్నాం తండ్రి. సహాయం చేయండి అయినా దయ చూపించమని కోరుతున్నాం. అంతేకాకుండా నాయన ఆ కుటుంబ సభ్యులు మీ చేతికి ఎత్తుపడుతున్నాం తండ్రి. దేవయ్య గారిని ఏమని జ్ఞాపకం చేసుకుంటున్నాం, డెరిన్ని సీని జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి. రాజకుమార్ని సుప్రియాని జ్ఞాపకం చేసుకుంటున్నాం. సుదీప్ రవితేజ సందీప్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి. నీ మెండైన కృపగల ప్రేమగల హస్తాలకి అప్పగించుకుంటున్నాం తండ్రి. ఈ కుటుంబం ద్వారా ఈ సాయంకాల వేళ మీరు వినిపడిన స్వార్థను బట్టి నీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాం తండ్రి. కుటుంబంలోకి ఎవరైతే రక్షింపడుకున్నారో వారి జీవితాలకు రక్షణ కార్యం జరిగించండి. ఇక్కడ కూర్చున్న వారి విషయాల్లో ఎవరైతే రక్షణ కార్యం లేదో రక్షకుడైన యేసుక్రీస్తును రక్షకుడిగా అంగీకరించడానికి సహాయం చేయండి. మైక్ ద్వారా విన్నవారు వారి జీవితాల్లో ఎవరైతే రక్షకుడిగా అంగీకరించలేని వారు ఉంటున్నారో ఈ సమయంలో మీరు ప్రేమించి మరొకసారి ఈ వర్తమానాన్ని మీరు తెలియజేశారు. ఆ సత్యాన్ని ఎరగడానికి కృప దయచేయమని కోరుతూ మీ కృపను ఆశ్రయిస్తూ మీ మహిమను మనం కోరుతూ కుటుంబాన్ని మీ చెలుగెత్తుపడుతూ క్రీస్తు పేట ఏడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ దేవుని కన్నుని సహవాసం కూడా వచ్చిన మనకును లోకమున సతపోషులకును ప్రత్యేకించి తన బిడలైన ఇమ్మనేలు బావ సునీతక్క కుటుంబంతటికి నిత్యత్వం వరకు తోడై ఉంది ఆయన రాజ్యం ఎత్తున సిద్ధపరచును గాక. ఆమేన్. ఆశ్చర్యకరుడు యేసే, ఆశ్చర్య క్రియలు చేసెను. ఆయన ఘనపరచి స్తుతించుడి, హల్లెలూయా పాడుడి. ఆయన ఘనపరచి స్తుతించుడి, హల్లెలూయా పాడుడి. దేవుని ఆశ్చర్య కార్యములను అందరూ చూడండి, కీర్తింతుమురండి. దేవుని ఆశ్చర్య కార్యములను అందరూ చూడండి, కీర్తింతుమురండి. అందరికీ ప్రైజ్ లార్డ్. అందరూ కూర్చోనండి. అందరికీ టిఫిన్ సర్వ్ చేయబడుతుంది.